ఆన్ చేశారా? ఫైన్. నేను మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, షీట్ ఓపెన్ చేసి చూడండి, ఓపెన్ చేయండి. ఇది కంప్లీట్గా నోట్స్ అంతా కూడా. ఓకే, కొంచెం జూమ్ చేయండి. చూడండి, ఈసీసీ ప్లస్ S/4HANA ఏమి చేంజెస్ లేవండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా అంటే ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ 4 క్లాసెస్ కంప్లీట్ చేసాం. ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్ అయినా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. సేమ్ ఈసీసీ S/4HANA both are same to same, nothing is difference. 99% differences ఏమీ ఉండదు, సేమ్ టు సేమ్. క్లియర్ కదా? చూడండి ఇక్కడ ఈ షీట్ చూడండి, ఈ షీట్ లో ఉన్నదంతా కూడా చదవాలి మీరు. ఈ షీట్ లో ఉన్నదంతా చదవాలి, నేను చెప్తాను మీకు. షీట్ లో ఉన్నదంతా కూడా చదవాలి. మీకు చదవకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ టాపిక్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని అర్థం. ఓకే, చూడండి, ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నాము. డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ కోడ్, ఐమ్ సారీ, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాం మనం? డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటో చూడండి, ఈ షీట్ మొత్తం చదవాలి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పరండి, కాన్ఫిగరేషన్ చేస్తూ వెళ్ళిపోతాడు. ఎక్స్ప్లెనేషన్ చెప్తే మీకు డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, సబ్జెక్ట్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం OX15 లో. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. One company is consisting of one or more company codes. Company is a legal organizational unit అన్నారు. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. యాజ్ వెల్ యాజ్ వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. లీగల్ కంపెనీ అనేది లీగల్ ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, టాక్సేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. సో దీన్ని లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ అంటారు, ఏఐజీ. ఏఐజీ అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూప్ అని అర్థం, ఏఐజీ, టాటా ఏఐజీ. సో టాటా ఇన్సూరెన్స్ అని ఉంది. ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఆన్ ది SAP టర్మినాలజీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. టాటా గ్రూప్ ని మనం ఏమంటాం? SAP టర్మినాలజీలో కంపెనీ అంటాం. నాన్ SAP టర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాము, SAP టర్మినాలజీలో కంపెనీ అని చెప్తాం. ఆన్ ది SAP టర్మినాలజీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ కంపెనీ. ఎగ్జాంపుల్, బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇదన్నమాట కంపెనీ. కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాన్ SAP టర్మినాలజీలో మనం ఏమంటాము? ఆన్ ది నాన్ SAP టర్మినాలజీ we are called as group of company. On the SAP terminology we are called as company. అది కంపెనీ అంటే, అది కంపెనీ అంటే ఏంటో పైన చెప్పాను చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనం కంపెనీ క్రియేట్ చేసాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాం? మనం కరెన్సీ తీసుకున్నాం. ఏ కరెన్సీ తీసుకున్నాం? INR తీసుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, టైం పాస్ కి చెప్పేది కాదు, ఇదన్నీ కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను చెప్పే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ నుండి 90% వస్తాయండి మీకు ఇంటర్వ్యూలో.
చాలా మంది ఇవే కాపీ చేసి చెప్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అది మనం ఏం చేయలేం. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ అంటే, గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. కొంతమందికి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇలా చెప్తున్నాను అనుకోకండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు పాపం, వాళ్ళకి అర్థం అవుతుంది, అందువల్ల చెప్తున్నాను. సో గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి, ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఓకేనా? గ్లోబల్ కరెన్సీ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ creation, whatever currency we are specified, that currency is called as global currency or company currency అంటారు. మీరు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేశారు. ఎక్కడ క్రియేట్ చేశాము? OX15. SAP ఓపెన్ చేసి OX15 వెళ్ళండి. OX15 ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్ కావాలి, కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ, ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. TATG అనేది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ, చూసారా? ఇది మన TATG, ఇది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారు, ఇది మనం క్రియేట్ చేసాం. దీన్ని ఏమంటాము? దీన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాన్ SAP టర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాన్ SAP టర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాము, SAP టర్మినాలజీలో కంపెనీ అంటాం. అలాగే ఈ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటాయి? 1 or more కంపెనీ కోడ్స్. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. అంటే ఈ టాటా గ్రూప్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మనం టాటా టెలికాం తీసుకున్నాం, టాటా మోటార్స్ ఉండొచ్చు, టాటా ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇలా ఎన్నైనా ఉండొచ్చు. క్లియర్? సో దీన్ని ఏమంటారు? కంపెనీ అంటారు. సో ఇక్కడ ఏం తీసుకున్నాం? కరెన్సీ అనేది INR. లాస్ట్ లో ఏమని చూడండి, INR. ఈ INR ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై దీన్ని ఏమంటారు? కంపెనీ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ, లేదంటే గ్లోబల్ కరెన్సీ అని కూడా చెప్తారు. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. ఇక్కడ ఏదైతే మనం మెయింటైన్ చేస్తున్నామో దీన్ని గ్లోబల్ కరెన్సీ అంటారు. కంపెనీ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, whatever currency we are specified, that currency is called as global currency or company currency అంటారు. This is called company currency, group of company currency. క్లియర్ కదా? దీన్ని ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ కరెన్సీ అంటారు, గ్లోబల్ కరెన్సీ అంటారు. క్లియరా? నెక్స్ట్ వన్, షీట్ ఓపెన్ చేయండి. సో సెకండ్ స్టెప్ లో ఏం చేసాం మనం? క్రియేట్ ఏ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ పాత్ ద్వారా వెళ్ళాం. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో ఇది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఆర్ టాటా టెలికాం, టాటా మోటార్స్ ఏవైనా అవ్వచ్చు, అవి ఆర్గనైజేషనల్ లో ఒక యూనిట్ అన్నమాట. Company code is an organizational unit. All company codes are interlinked with the company or group of company. చూడండి, కంపెనీ కోడ్స్ అన్ని కూడా వేటితో లింక్ అయి ఉంటాయి? అసైన్ చేసాం మనం, గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి లింక్ అయి ఉంటాయి. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే టాటా గ్రూప్ అనే ఆర్గనైజేషన్ లో ఒక యూనిట్ కంపెనీ కోడ్ అనేది. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? అది ఒక ఇండివిజువల్ కంపెనీ కోడ్. ఇండివిజువల్ అన్నమాట. అది గ్రూప్ ఆఫ్ కంపెనీలో చాలా ఉంటాయి, బట్ కంపెనీ కోడ్ అనేది ఇండివిజువల్ గా ఉంటుంది. ఓకేనా? అలాగే కంపెనీ కోడ్ ఏమంటారు? కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్, లాస్ట్ లో చూడండి, లాస్ట్ 2 లైన్స్ ఇక్కడ డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఈజ్ called as legal identification.
it is used for the business organization and financial accounting perspective అన్నారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్ లో ఉపయోగపడుతుంది. ఎందువల్ల మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే కంపెనీ కూడా తీసుకుంటారు. మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. మీరు ఏదైనా చేయండి, ఏమవుతుంది మీరు ఏదైనా చేయండి ఏమవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి, ఏదైనా చేయండి. సో ఏమవుతుందంటే కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని తీసుకుంటారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్ లో కూడా కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తాం. అది సో కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆర్ కంపెనీ అంటారు. ఓకేనా? కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మేజర్ గా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? కంపెనీ కోడ్ అంటే అర్థమైంది కదా? చూడండి, వై డు వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఇక్కడ ఈ పాయింట్ చూడండి. కంపెనీ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. చెప్తే ఆ 2 లైన్స్ సెలెక్ట్ చేయండి. చూడండి, ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, సెకండ్ పేరా చూడండి. ఫస్ట్ పేరాలో ఏముంది? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? ఈ రెండింగ్ లో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ every year we will generate the financial statements for external reporting purpose. every year ending లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. ఎందుకు? గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి కదా. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వి విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇంకేమైనా పెండింగ్ ఉన్నారా, ఇట్లా చాలా ఉంటాయి. ఒక కంపెనీ రన్ చేయడం అంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉందనుకుందాం మీ కంపెనీ, ఇండియన్ గవర్నమెంట్ లీగల్ ని ఫాలో అవుతూ చేయాలి, ట్యాక్సెస్ పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్ లో లేదంటే గవర్నమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఇదన్నమాట. ఎందుకు క్రియేట్ చేస్తాం కంపెనీ కోడ్ అనేది? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వి విల్ పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. రిలయన్స్ వాళ్ళకి ఇయర్ లో 10,000 crores ప్రాపర్టీ వచ్చింది, పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు. నమ్మకం ఉంటుంది కంపెనీ మీద, షేర్లు అనేవి కొంటారు. ఓకే, అట్లా ఎగ్జాంపుల్ టాటా వాళ్ళకి ఇయర్ లో ఒక 5,000 crores ప్రాఫిట్ వచ్చింది, అనౌన్స్ చేస్తారు. సో ఎఫ్ఐ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ వి విల్ జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎస్ఏపీలో మనం ఏం చేస్తాము? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. నేను చూపిస్తాను మీకు. సో ఆ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. అందువల్ల మనకి ఎఫ్ఐ అనేది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ లెవెల్లో మనం చేస్తాం, ఏది చేసినా సరే. ఎఫ్ఐలో ప్రతి దానికి కూడా కంపెనీ కోడే ఇంపార్టెంట్. అందుకే కంపెనీ కోడ్ ని ఎఫ్ఐలో హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఈ కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీ లా. ఇంకోటి మనకి కంపెనీ కోడ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి కంపెనీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతారు. యాజ్ వెల్ యాజ్ టాక్సేషన్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫాలో అవడానికి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా?
నెక్స్ట్ చూడండి, తర్వాత చూడండి. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. ఇది మీకు అవసరం లేదు, తర్వాత చెప్తాను. మనకి లెడ్జర్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అది మీకు తర్వాత అర్థమవుతుంది. రైట్ నౌ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? తర్వాత చూడండి, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనం OX02లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వెళ్ళండి, OX02 ట్రాన్సాక్షన్ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటారు? /n OX02. హోమ్ స్క్రీన్కి వెళ్ళైనా ఇవ్వచ్చు. ఎవరో చేస్తున్నారు, లైవ్ లో చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? సర్వర్ ఓపెన్ చేయొద్దని మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. లాగ్ డేటా వస్తుంది మనకి, సర్వర్ ఓపెన్ చేయకండి. ఎస్ అనండి. ఎస్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? SM12కి వెళ్ళాలి. /n SM12 ఇచ్చేసి SM12 ఇవ్వండి. యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఎంటర్. ఈ లాగ్ డేటా ప్లీజ్ ఎవరండి మీరు కొంచెం లాగౌట్ చేయండి, సిస్టమ్ లాగౌట్ చేయండి ఎవరో, కానీ లైవ్ క్లాస్ వినండి తర్వాత చేయండి. డిలీట్ చేసేయండి, లాగ్ డేటా రిమూవ్ చేయండి. దీన్ని లాక్డ్ డేటా అంటారు. మనం యూజ్ చేసే టీ కోడ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటే ఇట్లా మెసేజ్ వస్తుంది. అప్పుడు SM12కి వెళ్ళి లాగ్ డేటాని రిమూవ్ చేయాలి. క్లియర్ కదా? వెళ్ళండి, OX02. చూడండి, సో కొత్తగా కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీకి వెళ్తాం. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళాం. మన కంపెనీ కోడ్ ఏంటి? TA99. డబుల్ క్లిక్ చేయండి. TA99 మీన్స్ టాటా టెలికాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్. ఇక్కడ ఏముంది? కరెన్సీ ఉంది చూడండి, INR ఉంది. ఈ INR ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి? ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ టైం పాస్ చెప్పేది కాదు. మీకు ఫస్ట్ ఒక 1 వీక్ వరకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, పేషెన్సీగా వినండి. బేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంత నోట్స్ ఉండదు, ఇంత వర్క్ ఉండదు, సింపుల్ గా ఉంటుంది, డోంట్ వరీ. తర్వాత చూడండి, సో ఇదేంటి? కంపెనీ కోడ్ కరెన్సీ INR. సో వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that currency is called company code currency or local currency అంటారు దీన్ని. This is called company code currency. INR is the company code currency or local currency అంటారు. క్లియరా? షీట్ ఓపెన్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటే ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that currency is called company code currency or local currency. ఈ క్వశ్చన్ చదవండి. ఇంటర్వ్యూ ఈ షీట్ మొత్తం చదవాలి. మీ నోట్స్ మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ నేనే చేసి ఇచ్చేస్తున్నాను, మీరు చదువుకోవడం ఇంకేం లేదు. ECC అయినా S/4HANA సేమ్ టు సేమ్, ఇవన్నీ కూడా ఏం మారవు. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది, లేదంటే లోకల్ కరెన్సీ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 లో మనం ఏం చేసాము? కంపెనీ కోడ్ ని అసైన్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై అసైన్మెంట్? మనం అన్ని కూడా అసైన్ చేస్తాం కంపెనీ కోడ్ కి. కంపెనీ కోడ్ కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we want to assign the company code. సో వాట్ ఈజ్ మీన్ బై అసైన్మెంట్? లింక్ చేస్తాం కంపెనీ కోడ్ కి. ఏంటి లింక్ అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to the company code. SAP FI lo all documents, all configurations, each and every configuration we want to assign to our company code. కొన్ని డైరెక్ట్ గా అసైన్ చేస్తాము, కొన్ని ఇండైరెక్ట్ గా అసైన్ చేస్తాం. ఎనీవే
అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఒకటి అవ్వచ్చు, ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అవన్నీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇన్ ది SAPFI all objectives directly or indirectly we will assign or mapping to the company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, మేబీ ఇండైరెక్ట్ గా కూడా అవ్వచ్చు. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. క్లియర్ కదా? OX16 లో చేసాం కదా మనం. వెళ్ళండి OX16 కి వెళ్ళండి. OX16 లో కంపెనీ కోడ్ కి కంపెనీని అసైన్ చేసాం. టాటా టెలికాం అనే కంపెనీ కోడ్ ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాం. పొజిషన్ TA99 is our company code. కొత్తగా జాయిన్ అయ్యారు ఒక 2 మెంబర్స్, వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, ఫస్ట్ క్లాసెస్ చూడాలండి. కంటిన్యూ చేయండి. TA99 ఎక్కడ? థర్డ్ లైన్ చూడండి. థర్డ్ లైన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ TA99 లెఫ్ట్ సైడ్ ఒక ఎంప్టీ స్పేస్ ని చూడండి. TA99 థర్డ్ వన్, అక్కడ కాదు లెఫ్ట్ సైడ్. TA99 కి లెఫ్ట్ సైడ్ ఒక ఎంప్టీ స్పేస్ ని చూసారా? అది చూసారా? అక్కడ లాస్ట్ లో చూడండి ఎంప్టీ స్పేస్ ఉంది, కాస్త చూపించండి. సెలెక్ట్ అంటారు. అలా ప్రెస్ చేయడాన్ని ఏమంటారు? సెలెక్ట్ అంటే ఎక్కడ చేయాలి? SAP టెర్మినాలజీలో ఎంప్టీ స్పేస్ ఒక ట్యాబ్ ఉంది చూసారా TA99 ముందు. సో SAP లో సెలెక్ట్ అంటారు. ఇట్లా చేయడాన్ని ఏమంటారు? సెలెక్ట్. కంపెనీ కోడ్ బిఫోర్ కనిపిస్తుంది చూసారా? ఇది ఒక ట్యాబ్ అన్నమాట. సెలెక్ట్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ లైన్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేసాము? గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ ని అసైన్ చేసాం. Assignment means linked between one or more objectives in SAPFI. All objectives directly or indirectly we will assign or mapping to the company code. Clear kada? Next one. Student, why do we want to assign different types of configuration with your company code? Why do we want to assign different types of configurations with your company code? మీ కంపెనీ కోడ్ కి ఎందుకు అసైన్ చేయాలి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం, ఎందుకు అసైన్ చేయాలి అనేది పాయింట్. ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఇస్ మీన్ బై అసైన్మెంట్ అంటే మీరు చెప్పేశారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAPFI. ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign to our company code directly or indirectly we will assign to our company code చెప్పేశారు. వై? రీజన్ ఏంటి? Why we want to assign different types of configuration with your company code? మీ కంపెనీ కోడ్ ఎందుకు అసైన్ చేయాలి? Once we complete the any type of configuration, we must assign with company code. మన కంపెనీ కోడ్ తో మ్యాండేటరీ అసైన్ చేయాలి. మ్యాండేటరీగా once we complete the any type of configuration, we must assign with company code. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. It means after complete the assignment, the configuration will be affected or reflected with your company code. కనిపించట్లేదు? ఓకే. affected or reflected with your company code. చూడండి, అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ అంటే లింక్ చేయడం అన్నాం. ఎందుకు అసైన్ చేస్తాము? వన్స్ we complete the any type of configuration, we must assign with company code. It means after complete the assignment, the configuration will be affected or reflected with your company code. ఇలా అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది? కాన్ఫిగరేషన్ అనేది మీ కంపెనీ కోడ్ పైన ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ కంపెనీ కోడ్ అని మీకు ఎలా తెలుస్తుంది? సర్వర్లో చాలా ఉంటాయి. సో మీ కంపెనీ కోడ్ పైన ఎఫెక్ట్ అవ్వాలన్నా, మీ కంపెనీ కోడ్ పైన రిఫ్లెక్ట్ అవ్వాలన్నా మనం అసైన్ చేయాలి. సిస్టంలో చాలా ఉంటాయి, అవన్నీ మనవి కాదు కదా. సో ఇట్స్ మీ అసైన్మెంట్ చేయాలి. అంటే ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ది కాన్ఫిగరేషన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టాండ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ అవర్ కంపెనీ కోడ్. సో అసైన్మెంట్ చేయటం వల్ల సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు, బట్ సిస్టమ్ తెలియాలి కదా. సో బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్, మనం చేసిన అసైన్మెంట్ ని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టాండ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్. సో మన కంపెనీ కోడ్స్ కి సంబంధించిన పారామీటర్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటుంది కంపెనీ కోడ్ అనేది. అందువల్ల మనం
అసైన్ చేస్తాం. అసైనింగ్, మ్యాపింగ్, లింకింగ్ ఆల్ ఆర్ సేమ్, ఏదైనా ఒకటే. క్లియర్ కదా అసైన్మెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది? ఎస్ ఆర్ నో? క్లియరా? అది అసైన్ చేయడం వల్ల అది అడ్వాంటేజ్. ఇది మొత్తం చదవాలండి, ఓకేనా? ఎందుకంటే మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే మీకు 6 months పడుతుంది. ఆ నోట్స్ అంతా అదే మెటీరియల్ చదువుకునే అదంతా చేసేసరికి. బట్ ఇది ఇంపార్టెంట్. మీకు మెటీరియల్ ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. కొంచెం టైం తీసుకుందాం, 1 week లో చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఏం చేసాం మనం? బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ అని అర్థం. On the non-SAP terminology, it is called branch. On the SAP terminology, it is called business area. So SAP terminology లో బిజినెస్ ఏరియా అంటారు. బ్రాంచెస్ ఉంటాయి. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, ఇట్లా ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారు? SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. ఓకేనా? బిజినెస్ ఏరియా we cannot assign to the company code. మనం బిజినెస్ ఏరియా అనే కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. Because business area is defined at client level. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ టీఆర్ జనరేట్ అవుతుంది, బట్ ఇది కూడా క్లయింట్ లెవెల్ అవుతుంది అనమాట. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we will specify the బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా క్రియేట్ చేసే టైంలో మనము దీని కంపెనీ కూడా అసైన్ చేయం. బిజినెస్ ఏరియా క్రియేట్ చేసిన తర్వాత మరి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? At the time of accounting entry posting or document entry posting, we will specify the business area. Accounting entry post చేసే టైంలో బిజినెస్ ఏరియాని యాడ్ చేస్తాం. మనం సపరేట్ గా కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ గా బిజినెస్ ఏరియా అనేది కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది. అది క్లియరా? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. On the non-SAP terminology, we are called branch. On the SAP terminology, it is called business area. Business area we can't assign to the company code. మన కంపెనీ కోడ్ ఎక్కడ అసైన్ చేయాల? Because business area is defined at client level. But at the time of accounting entry posting or document entry posting, we will specify the business area. కంపెనీ కోడ్కి ఎలా లింక్ అవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అకౌంటింగ్ ఎంట్రీ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం, అంతే కదా? కంపెనీ కోడ్ లెవెల్లో అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సో ఆ లెవెల్లో బిజినెస్ ఏరియా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా, దిస్ టూ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్. ఈ రెండు కూడా క్లయింట్ లెవెల్ అంటారు వీటిని. ఫంక్షనల్ ఏరియా కూడా క్రియేట్ చేసాం, టీఆర్ జనరేట్ అవ్వలేదు. బిజినెస్ ఏరియాకి జనరేట్ అవుతుంది, బట్ దీన్ని కూడా క్లయింట్ లెవెల్ అనే చెప్తారండి. ఓకేనా? రైట్, చూడండి. ఇన్ ది ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డేటా. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ హియర్ అంటాడు. అంటే మనకి ఫంక్షనల్ ఏరియాకి జనరేట్ అవ్వదు, బిజినెస్ ఏరియాకి జనరేట్ అవుతుంది. బట్ ఈ రెండు కూడా క్లయింట్ లెవెల్ అంటారు. క్లయింట్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కి సంబంధించిన ఒక డేటా. దిస్ ఇస్ నాట్ ఏ కాన్ఫిడెన్షియల్ డేటా అని చెప్పచ్చు అనమాట. క్లియర్ కదా? క్లియరా? మరి బిజినెస్ ఏరియా ఎందుకు క్రియేట్ చేస్తాం? వై డు వి క్రియేట్ ది బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మనం 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. అడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఒక బ్రాంచ్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది. బ్రాంచ్ వైజ్ సేల్స్ రిపోర్టింగ్ అనేది జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్, ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అయింది. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్లా కొన్ని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. సో బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు, బ్రాంచ్ వైజ్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయొచ్చు, బ్రాంచ్ వైజ్ సేల్స్ ఎంత అయింది, బ్రాంచ్ వైజ్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 1 lakh అయింది, సేల్స్ 30,000 అయింది, లాస్ వస్తుంది. ఇట్లా మనం ట్రాక్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ని అనాలిసిస్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది.
ఓన్లీ థింగ్ ఈజ్ బిజినెస్ ఏరియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం కదా నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో. ఎస్ఏపి టెర్మినాలజీ ఏమనాలి, దీన్ని బ్రాంచ్ అంటారు. క్లియర్ కదా? ఈ రీజన్ దీనికోసమే మనం బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తాం. క్లియరా? ఇవన్నీ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని టైం పాస్ కి చెప్పేది కాదు, ముందే చెప్తున్నాను. ఇది డౌన్లోడ్ చేసుకుని మొత్తం చదవాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. మీరు చెప్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎస్ఏపి జాబ్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ చూడండి. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. OC-C1 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేసాం, లాస్ట్ క్లాస్ లో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్. This is one kind of headquarter of all business areas. All business areas ki consolidation business area అనేది ఒక హెడ్ క్వార్టర్. నార్త్ ఇండియాలో ఉన్న బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్ క్రియేట్ చేయొచ్చు. సౌత్ ఇండియాలో ఉన్న బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇండియా మొత్తం ఉన్న వాటికి ఒక హెడ్ క్వార్టర్ క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. This is one kind of the headquarter of all business areas. ఎందుకు ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్, ఒక బ్రాంచ్ మేనేజర్ ఆ బ్రాంచ్ లో ఎంత సేల్ అయిందో చూసుకుంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, టోటల్ గా ఇండియా మొత్తం బిజినెస్ ఎంత చెక్ చేసుకుంటారు. దాని పర్పస్ ఇది ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. As well as consolidation business area is nothing but headquarter of the all business areas. అంటే all branches కి హెడ్ క్వార్టర్ అన్నమాట ఇది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది. క్లియర్ కదా? నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అడ్వాంటేజ్ ఏంటి? హియర్ we will get all business area wise reports with help of the consolidation business area. ఫస్ట్ 2 లైన్స్ చూడండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వల్ల మనకి కంప్లీట్ గా ఆల్ బిజినెస్ ఏరియాస్ కి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. హియర్ వి విల్ గెట్ ఆల్ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం కదా, దాన్ని ఏమంటారు ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. క్లియర్ కదా? నెక్స్ట్ 6th కాన్ఫిగరేషన్ చూడండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OB-B6 లో చేసాం మనం. పాత్ ద్వారా వెళ్ళాం. ఇది టీ కోడ్ అండి. పాత్ ద్వారా వెళ్ళాం. ఇక్కడ కనిపించేది టీ కోడ్. టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ one T code and one path. మీరు ఎట్లయినా వెళ్ళొచ్చండి. మీరు ఎనీవే మీరు పాత్ ద్వారా వెళ్తారా, నో ఇష్యూ, వెళ్ళండి. లేదు సార్ మేము టీ కోడ్స్ యూజ్ చేస్తామంటారా, చేసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ one T code and one path. T code means ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి, ఎక్సెల్, MS వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఎస్ఏపీలో కూడా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. సో షార్ట్ కట్ కీస్ ఏమంటారు? టీ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. సో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign or map into our company code. మనం ఆల్రెడీ పైన చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా, అసైన్మెంట్ అంటే అదే. ఇంకా అసైన్మెంట్ చాలా చేస్తాం, బట్ అసైన్మెంట్ అంటే లింక్డ్ బిట్వీన్ one or more objectives అని చెప్పడం అంతే. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ వీ వాంట్ టు అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ప్రతి ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీ వాంట్ టు అసైన్ టు అవర్ కంపెనీ కోడ్. మనం అసైన్ చేస్తాం. క్లియర్ కదా? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. అది నెక్స్ట్. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. 7th కాన్ఫిగరేషన్. FM_function T code ద్వారా చేసాం. వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా?
ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. దీన్ని డిపార్ట్మెంట్ అంటారు. సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా ఇట్ ఈస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటారు. వాటిని ఎస్ఏపిలో మనం మ్యాప్ చేస్తాం. ఇది క్లయింట్ లెవెల్. అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది డేటా. టీఆర్ జనరేట్ అవ్వదు. On the SAP terminology, all departments are called as a functional area. SAP terminology ప్రకారం ఏమంటాము? SAP terminology ప్రకారం functional area అంటాం. Department is nothing but functional area. Non-SAP terminology, we are called as department. On the SAP terminology, we are called functional area. Functional area గుర్తుపెట్టుకోండి. Functional area అంటాం. క్లియర్ కదా? In the enterprise structure, functional area is treated as a master data. So transport request will not be generated here. Chudandi. In the enterprise structure concept law, functional area is treated as a master data. Functional area ni manam master data kada treat chestam. So transport request will not be generated. TR generate avadu. Functional area has been created. Data has been saved. Atla message vastadi. ఓకేనా? డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా, ఇలా డేటాస్ ఉంటాయి. సో కొన్నిటికి ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. మిగిలిన వాటికి టీఆర్ జనరేట్ అవ్వదు. డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా టీఆర్ విల్ బి జనరేటెడ్. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ టైప్ ఆఫ్ డేటా యాక్టివిటీస్, డేటా క్రియేషన్ యాక్టివిటీస్, మీరు ఎనీ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ చేయండి. ద డేటా అనేది క్రియేట్ చేస్తే మీకు ఏమవుతుంది? టీఆర్ జనరేట్ అవ్వదు. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, వెండర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని మెసేజెస్ వస్తాయి. ఓన్లీ టీఆర్, ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server, quality assurance server to production server. TR అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. అక్కడ ఇంకేముంది ఇక్కడ చూడండి. సో మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తాం. టీఆర్ జనరేట్ అవ్వదు. అక్కడ మనం వ్యాలిడేట్ అని ఇచ్చాం. వ్యాలిడేట్ అంటే ఏంటి? SAPలోకి వెళ్ళండి. FM_function ఓపెన్ చేయండి. వ్యాలిడేట్ ఉంది. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్ అని చెప్పాము. FM_function. వెయిట్ మీరు టైప్ చేయకండి, చెప్తాను చూడండి. కమాండింగ్ ఫీల్డ్ లో డౌన్ ఏరో కీ ఉంది చూసారా? అక్కడ క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్ని సేవ్ అయి ఉంటాయి. రీసెంట్ గా మీరు యూజ్ చేశారు. యాక్చువల్లీ FM_function అనేది రీసెంట్ గా యూజ్ చేసాం. మీరు మళ్ళీ సెకండ్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కమాండింగ్ ఫీల్డ్ లో ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. డ్రాప్ డౌన్ చేయండి, చెప్తాను. ఇక్కడ మీరు ఏమైతే రీసెంట్ గా యూజ్ చేశారో ఆ టీ కోడ్స్ అన్ని ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. మీరు డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇవ్వండి, ఎంటర్ చేయండి. అక్కడ ఒక స్పెట్ సింబల్ చూసారు, దానిపైన క్లిక్ చేయండి. స్పెట్ సింబల్ పైన, అది కాదు, రైట్ సైడ్. రావట్లేదా? ఒక డ్రాప్ డౌన్ చేసి నెంబర్ ఏమి ఇచ్చాం మనం, గుర్తుందా మీకు? అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఒక పని చేయండి, మీరు 100 ఇవ్వండి, చెప్తాను. 10 అలా ఇవ్వండి. అలా కాదు. డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా కనిపిస్తుంది లాస్ట్ లో. కొంచెం ఇక్కడ డౌన్కి వెళ్ళండి. ఇది సార్ 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వండి. అది ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా? ఇక్కడ ఏమి ఇచ్చాము? వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్. దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ ఏరియా. దీన్ని ఏమంటాము? ఫంక్షనల్ ఏరియా అంటాం దీన్ని, ఫంక్షనల్ ఏరియా. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవి ఇచ్చాము. దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ సార్ ఒక క్విక్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇక్కడ
వ్యాలిడేట్ 2 అనేది లేకుంటే సార్, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు నాకు. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? కాంట్రాక్ట్ అనేది మ్యాండేటరీ ఉంటుందండి. ఇప్పుడు ఓకే. మీరు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు. మీరు ఏం సార్ చేస్తారు? మీరు టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు. సో మీరు ఏం చేస్తారు? ఎగ్జాంపుల్, మీరు టాటా స్టీల్ వాళ్ళకి ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ అయిపోయింది, బట్ కాంట్రాక్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్ట్ అనేది చేంజ్ అయింది అనుకోండి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ పెన్సిల్ సింబల్ చూసారా, మార్చుకోవచ్చు అక్కడ. రైట్. క్లియర్ కదా? రైట్. బట్ ఒకటండి, ఎస్ఏపిలో మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, ఏ చేంజెస్ అయినా చేయండి, ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. మీ సుపీరియర్స్ మీకు ప్రాపర్ గా వాళ్ళు ఆథరైజేషన్ అని ఇవ్వాలి. ఆథరైజేషన్ లేకుండా ఏమీ చేంజెస్ చేయకూడదు. ఓకేనా? మీరు తెలియకుండా మీరు ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి మీరు ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయండి, ఏదైనా చేయండి, you need to take the approval from your superiors. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. లేకుండా చేస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమీ చేంజెస్ చేయకూడదు. మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎక్కడ చేయొచ్చు? మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు యాక్చువల్గా అప్పుడు సర్వర్ మీకు 800 ఇచ్చాను, క్లయింట్ నెంబర్ 800 ఇచ్చాను. సో ఇక్కడ మీరు నేర్చుకుంటారు. సేమ్ ఇలాగే శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా 1 మంత్, నేను 3 months కు సర్వర్ ఇచ్చాను. తర్వాత ఇంకో 3 months తీసుకుంటారు. జాబ్ లోకి వెళ్తే ఎవ్రీ 3 months మీరు మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. కంపెనీ వాళ్ళు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను ఎలాగైతే మీకు 800 ఇచ్చానో అదే విధంగా శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే అందులో చేయాలి. కానీ లైవ్ ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేయాలి మీరు. క్లియరా? సో దీని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. రైట్. నెక్స్ట్, ఇది జిఎల్ అకౌంట్కి అసైన్ చేస్తాం, లేదు అవసరం లేదు, తర్వాత చూద్దాం. డౌన్కి వెళ్ళండి. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 లో మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం. క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. యాక్చువల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది జస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేసేస్తామండి. మనం ఏం చేయము. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? SD అనమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకుంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. So credit control area, we are not responsible for the credit control area. Who will take care of the credit control area? ఎవరు చూస్తారు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి సంబంధించింది? SD పీపుల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. SD కన్సల్టెంట్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జస్ట్ మనం ఏం చేస్తాం? కాన్ఫిగరేషన్ చేసి వదిలేస్తాం, వాళ్ళే చూసుకుంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. Credit control area is an organizational unit. ప్రతిదీ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. ఓకేనా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ we will give credit control area will be given by, it is specified the check. Okay. Okay, credit sales limit అన్న కదా. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ we will be given by your client. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో మనం లిమిట్ ఎంత ఇచ్చేసాం? అక్కడ 999 ఇచ్చేసాం. 99 ఇచ్చాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ అనేది మనం 99 ఇచ్చేసాం. బట్ ఆ లిమిట్ అనేది ఎవరు ఇస్తారు మీకు? మీ క్లయింట్ చెప్తాడు. దాన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ will be given by your client. మీ క్లయింట్ ఇస్తాడు. And we will configure the credit control area. This value you need to configure. This value you need to configure. This limit is company level. ఈ లిమిట్ అనేది కంపెనీ లెవెల్. This limit is company level, but customer level it will be take care of the SD department, sales and distribution. అంతే. చూడండి, సో ఇది ఎవరు చూస్తారు? కంపెనీ లెవెల్లోనే మనం క్రియేట్ చేస్తాం. బట్ ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు చేస్తారు? కంపెనీ లెవెల్ అంటే ఏంటి? కంప్లీట్ గా యాక్చువల్లీ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండి. కంప్లీట్ గా SD వాళ్ళు చూస్తారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. ఓకేనా?
ఎవరు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి లిమిట్ ఎవరు చూస్తారు? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం క్రియేట్ చేస్తాం అంతవరకే. ఓకేనా? నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ అసైన్ చేస్తాం కదా, తెలుసుగా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAPFI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the company code. క్లియర్ కదా? ఎవరో 2 మెంబర్స్ నాకు పేమెంట్ చేశారు సర్వర్ యాక్సెస్ కావాలని. చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేశాను, వస్తుంది మీకు. మేబీ వచ్చి ఉండొచ్చు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ఎఫ్ఎం ఏరియా. యాక్చువల్గా మనం ఎఫ్ఎం ఏరియా క్రియేట్ చేయలేదు. ఇది మనం మీకు S/4HANA క్లాసెస్ ఇస్తాను, అక్కడ మీకు ఉంటుంది ఎఫ్ఎం ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై ఎఫ్ఎం ఏరియా? చాలా సింపుల్ అండి. ఇప్పుడు యాక్చువల్ మనం బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేట్ చేసామో అదే విధంగా ఈ ఎఫ్ఎం ఏరియా అనేది క్రియేట్ చేయొచ్చు. ఎఫ్ఎం మీన్స్, ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం మీన్స్ ఆన్ ది అకౌంటింగ్ టర్మినాలజీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం మీన్స్ ఆన్ ది అకౌంటింగ్ టర్మినాలజీ. అకౌంటింగ్ టర్మినాలజీ ఏమంటారు దీన్ని? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అంటారు. ఎఫ్ఎం అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. ఎఫ్ఎం ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. ఏం చేస్తుంది ఇది? క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కి ఉపయోగపడుతుంది. ఎఫ్ఎం మీన్స్ ఫండ్స్, financial management or funds management. It is deal with the cash flow activities. Cash flow activities చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. The financial management area is a organizational unit according to the structure of the business. Structure of the business. Okay, fine. చూడండి ఎందుకు ఉపయోగపడుతుంది మేజర్ గా అంటే, ఇదంతా కూడా ఫండ్స్ మేనేజ్మెంట్ కి ఎఫ్ఎం అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. బడ్జెట్ మేనేజ్మెంట్ చేయడానికి అండ్ ఫండ్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ ని డీల్ చేస్తుంది. ఇట్ ఈస్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. ఇటువంటి వాటికి ఈ ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా లేదా? నెక్స్ట్ చూడండి, కిందకి రండి. చూడండి 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. డ్యామ్ షూర్ క్వశ్చన్ మ్యాప్ కూడా ఇచ్చాను. చూడండి డ్యామ్ షూర్ క్వశ్చన్ 99% మిమ్మల్ని అడగచ్చు. ఇది సిగ్మెంట్. ఈ ఎఫ్ఎం ఏరియా అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అనేది S/4HANAలో చేయించాను. ఆ వీడియోస్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది తర్వాత కోర్స్ అయిన తర్వాత. లేదంటే చెప్తాను మీకు అప్పుడు మళ్ళీ. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. సిగ్మెంట్ అంటే అసలు ఏంటి చూడండి. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనేటటువంటి ఒక కంపెనీ కూడా ఉంది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనే ఒక కంపెనీ ఉంది. కంపెనీ కోడ్, ఐఎమ్ సారీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనే ఒక కంపెనీ ఉంది. కంపెనీ కోడ్, ఐఎమ్ సారీ. క్లియర్ కదా? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లేదంటే రిలయన్స్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ అనే ఒక కంపెనీ కోడ్ ఉంది. సో ఈ కంపెనీ కోడ్లో ఏమేమి ఉంటాయి? యాక్చువల్గా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కామన్, యాజ్ వెల్ యాజ్ బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, తిరుపతి బ్రాంచ్. బ్రాంచ్ అనొచ్చు, లేదంటే దీన్ని ఏమంటారు? బిజినెస్ ఏరియా. గుంటూరు బిజినెస్ ఏరియా, ఒంగోలు బిజినెస్ ఏరియా, విజయవాడ బిజినెస్ ఏరియా, తిరుపతి బిజినెస్ ఏరియా, ఇవి ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏముంటాయి? రిలయన్స్ ఆయిల్ లో చూడండి, రిలయన్స్ పెట్రోల్ ఈజ్ ఎ సిగ్మెంట్ అంటే సపరేట్ ప్రోడక్ట్ అది. రిలయన్స్ డీజిల్ ఈజ్ ఎ సిగ్మెంట్. రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఈజ్ ఎ సిగ్మెంట్. డిఫరెంట్ సిగ్మెంట్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? సిగ్మెంట్ అంటారు. ఇప్పుడు ప్రియా పికిల్, రామోజీ గ్రూప్ లో ఏముంది? ప్రియా పికిల్స్ అనే కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్ లో జింజర్ పికిల్ ఉంటుంది, మ్యాంగో పికిల్ ఉంటుంది, ఇంకేముంటుంది? ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది.
ఇవన్నీ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఏమంటారు సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇమేజ్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. అంటే ఒకే కంపెనీ కోడ్లో మోర్ దాన్ వన్ ప్రోడక్ట్. రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ పెట్రోల్ ఈజ్ ఎ సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఈజ్ ఎ సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఈజ్ ఎ సెగ్మెంట్. ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ అంటారు. క్లియరా? సెగ్మెంట్ అంటారు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. సెగ్మెంట్, వాట్ ఇట్ మీన్ బై సెగ్మెంట్ కింద ఉంది చూడండి. Segment, what it means by segment? Segment means under the company code 2 or more divisions. It is called segment. Segment means under the company code 2 or more divisions. It is called segment. Example, బట్టి కొడతారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇవన్నీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. Segment means under the company code 2 or more divisions. It is called segment. Example, Reliance Oil is a company code. Reliance Oil అనేది ఒక కంపెనీ కోడ్. In this company code, two products like Reliance Petrol and Reliance Diesel, these two products are called as a segment. So Reliance Oil అనే కంపెనీ కోడ్ లో Reliance Petrol ఉంది, Reliance Diesel ఉంది. ఈ రెండింటినీ కూడా సెగ్మెంట్స్ అంటారు. ఇంజిన్ ఆయిల్ ఉంది, దాన్ని కూడా సెగ్మెంట్ అంటారు. అంటే ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటే అంటే ప్రోడక్ట్ ని డిఫరెంట్ ప్రోడక్ట్ ని సెగ్మెంట్ అని చెప్పచ్చు. ఓకేనా? దిస్ టూ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సెగ్మెంట్. సెగ్మెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ వి నీడ్ టు క్రియేట్ ఏ సెగ్మెంట్. మీ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ. Based on the products, we will create the different types of the segment on the SAP terminology and non-SAP terminology also called as a segment. SAP terminology lo aina non-SAP terminology lo aina segment ane cheptam. Clear? Clear kada? Yes sir. ఇక్కడ ఉన్నదంతా చదవాలండి, ఇది మొత్తం చదవాలి. నోట్స్ ఇస్తే అయిపోతుంది, క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కానీ ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. ఎంటర్ప్రైజ్ నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ చేస్తాం రేపటి నుంచి. గ్లోబల్ సెట్టింగ్స్ కూడా నోట్స్ చెప్తాను, అది దీనికన్నా లెంతీ ఉంటుంది. 1 hour, మోర్ దాన్ 1 hour టైం తీసుకోవచ్చు. బట్ ఈ 2 క్లాసెస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవి ప్రాపర్గా ఫస్ట్ 7 days అనేది చాలా ఇంపార్టెంట్. 10 days, 7 కాదు 10 days అనుకోండి. ఈ ఫస్ట్ 10 days అనేది బేస్మెంట్ అనేది చాలా సాలిడ్గా ఉండాలి. ఆ బేస్మెంట్ ప్రాపర్ గా లేకపోతే మీకు ఎస్ఏపి అర్థమవుతుంది. ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి, బట్ పేషెన్సీగా ఉండండి. క్లియరా కదా సార్? ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం గ్లోబల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అని 2 ఉన్నాయి కదా సార్. గ్లోబల్ కరెన్సీ ఐఎన్ఆర్ లో ఇచ్చి లోకల్ కరెన్సీ డిఫరెంట్ కరెన్సీ ఇవ్వచ్చు సార్ మనం? లోకల్ కరెన్సీ ఏంటి? ఇప్పుడు మనకి కంపెనీ లెవెల్లో గ్లోబల్ కరెన్సీ క్రియేట్ చేసినాం కదా సార్, ఐఎన్ఆర్ అని. కంపెనీ కోడ్ లెవెల్లో కూడా కరెన్సీ క్రియేట్ చేస్తాం కదా సార్. అవును. ఇప్పుడు అది డిఫరెంట్ ఇవ్వచ్చా సార్, ఐఎన్ఆర్ కాకుండా? డిఫరెంట్ గా చేయకూడదండి. ఎందుకు అలా చేస్తారు? మీరు ఏ కంట్రీలో ఉంటే అదే తీసుకోవాలి, వేరేది ఎలా తీస్తారు? ఓకే, అంటే అక్కడ సపరేట్ గా మీరు మీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది, కాబట్టి లోకల్ కరెన్సీ ఐఎన్ఆర్ అవుతుంది. అలాగే మీ ప్రోడక్ట్, అలాగే మీ టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్, టాటా టెలికాం అవన్నీ ఉంటాయి. అది కూడా ఇండియాలోనే ఉంటుంది కదా, ఎక్కడ ఉంటే అదే అవుతుంది కదా లోకల్ గా. సార్ అంటే సపరేట్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు కదా సార్, అంటే ఐఎన్ఆర్ ఇవ్వాలని చెప్పేసి. మాక్సిమం అట్లా ఉండదండి. మీకు ఈ డౌట్ మీకు ఎక్కడ క్లియర్ అవుతుందంటే మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తాం, అక్కడ మీకు క్లియర్ అవుతుంది. ఓకే. మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీకు ప్లీజ్ గో ఆన్ ద మ్యూట్. మీ కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఏం చేస్తాము, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అనే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. బట్ మీరు మాత్రం గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏ కరెన్సీ ఇచ్చారో అదే కరెన్సీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. క్లియరా? రైట్ సార్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సపరేట్ గా కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. డోంట్ వరీ. క్లియర్ కదా సార్? నాకు డౌట్ సార్, అంటే ఇప్పుడు కంపెనీ అనేది ఏ కంట్రీలో లొకేట్ అవుతుంటే అదే లోకల్ కరెన్సీ అవుతుంది సార్? అంతే కదా, బై డిఫాల్ట్ అంతే.
ఓకే సార్, ఫైన్ సార్. చైనాలో ఉన్నారు, చైనాలో వాళ్ళ ఏ కరెన్సీ ఉపయోగిస్తున్నారు, అది లోకల్ కరెన్సీ అవుతుంది. మీ కంపెనీ యుఎస్ లో ఉంది, డాలర్ ఉపయోగిస్తారు, అదే లోకల్ కరెన్సీ అవుతుంది. ఇండియాలో ఉంటే ఐఎన్ఆర్, ఇది లోకల్ కరెన్సీ. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కరెన్సీ లోకల్ కరెన్సీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు ఇండియాలో ఉన్నారు, మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, ఏ కరెన్సీ తీసుకుంటారు? యుఎస్. వెరీ గుడ్. ఎలా తీసుకుంటారు? మీరు వర్క్ చేస్తుంది యుఎస్ కంపెనీ, యుఎస్ కంపెనీ కండి, కాబట్టి యుఎస్ కరెన్సీనే తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మన ఐటీ కంపెనీస్ అన్ని యుఎస్ వాళ్ళకి చేస్తుంటాయి. సో వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నాడు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దాన్ని బేస్ గా చేసుకునే తీసుకోవాలి. క్లియర్ కదా? ఎందువల్ల కంపెనీ కంట్రీ టు కంట్రీ కరెన్సీ చేంజ్ అవుతుంది, టాక్సేషన్ సిస్టమ్ చేంజ్ ఉంటుంది, బిజినెస్ స్ట్రాటజీ చేంజెస్ ఉంటుంది, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చేంజెస్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్ని ఈసీసీ ప్లస్ S/4HANA సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. క్లియరా? yes sir. ఓకే సార్. సర్వర్ యాక్సెస్ రిసీవ్ అయిందండి? కొంతమంది ఉన్నారు ఎవరు? ఒక 2 మెంబర్స్ కి యాక్సెస్ రావాలి, వచ్చిందా లేదా? సార్ మెయిల్ కి వస్తుందా సార్ అది యాక్సెస్? మెయిల్ కి వచ్చేసింది, చూడండి, చెక్ చేసుకోండి. ఇద్దరికి వచ్చేసింది, నాకు సీసీ పెట్టారు చూడండి. ఓకే సార్. 2 మెంబర్స్ పేమెంట్ చేశారు, పేమెంట్ చేసిన వాళ్ళకి సర్వర్ యాక్సెస్ మెయిల్ కి వచ్చి ఉంటుంది, చూడండి, చెక్ చేసుకోండి. నాకు ఆల్రెడీ సీసీ ఉంది. సో మీరు ఏం చేయాలి, మీకు ఇన్స్టలేషన్ చేయడం తెలియకపోతే మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ చేసి ఎనీ డెస్క్ ఇవ్వండి. మెయిల్లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, మాకు సర్వర్ రిసీవ్ అయిందండి, ఇన్స్టలేషన్ చేసి ఉండని చెప్పండి, 5 minutes లో చేసి ఇచ్చేస్తారు. ఈ టైంలో మేబీ అవైలబుల్ ఉండకపోవచ్చు, రేపు మార్నింగ్ 10 తర్వాత చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.